ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించే భారత్ బంద్ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోసల చంద్ర పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నిరసిస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్ర మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ పోరాట సమితి నాయకులు మల్యాల రాజవీర్ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లాలో అన్ని దుకాణదారులు వ్యాపారస్తులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆదేశాల మేరకు మాల మహానాడు ఆఫ్ ఇండియా మరియు ఇతర సంఘాలు కలుపుకొని ఈ నెల 21వ తేదీన భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, మాల సోదరులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, నాయకులు మాలల హక్కుల కోసం పోరాటం చేయాలని దోసల చంద్ర పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, ఏబిసిడి వర్గాలను వెంటనే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే, ఐక్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, మోడీ రేవంత్ రెడ్డి, మోడీ రేవంత్ రెడ్డి. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రజా సంఘాల నాయకులు బీఎస్పీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఆర్డినెన్స్ కూడా జారీ కాకముందే వర్గీకరణ చేస్తా, నేను ఒక లాయర్ని పెడతా, మీకు సపోర్ట్ చేస్తానడము సిగ్గుచేటు. రానున్న రోజుల్లో ఒక కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడ తిరిగినా కానీ వారిని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఏదైతే చీకటి ఒప్పందంతో వర్గీకరణ తీర్పిచ్చారో దాన్ని సుప్రీంకోర్టు తీర్పుగా వ్యతిరేకంగా రేపు జరగబోయే 21 నాడు జరగబోయే భారత్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. రాజన్న జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వస్త్ర వ్యాపారులు కానీ, వాణిజ్య వ్యాపారులు కానీ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయలే ఓటర్లు కూడా అని తెలంగాణ మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన తీర్పును మళ్ళా స్టార్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కుట్రనే ఉన్నది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డి ఇట్లా కలిసి ఈ యొక్క చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సుప్రీంకోర్టు కూడా మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రానున్న రోజుల్లో ఇప్పుడు 11 మంది ధర్మాసనంతో కూడా ఇప్పుడున్నటువంటి మా జాతీయ నాయకులు కూడా మల్లెల వెంకటరావు గారు కూడా మొన్న కోర్టులో కేసు వేయడం జరిగింది. అందరం కూడా మేము ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క నాయకులు మాల సోదరులందరూ ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోయే ప్రతి ఒక్కరూ సిరిసిల్ల జిల్లా మొదలుకొని దేశవ్యాప్తంగా అందరూ సహకరించి వాణిజ్య వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు సహకరించాలని తెలంగాణ మాల మహానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఉన్నటువంటి వారిని విడగొట్టినటువంటి నరేంద్ర మోడీ వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం దిశగా వెళ్తారని చెప్పడం జరిగింది. వీళ్ళని విడగొడితే రాజ్యాధికారం రాదు, మాయ రాజ్యం అవుతుందని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ ఈ చీకటి ఒప్పందాన్ని మేము ఎండగడతామని రానున్న రోజుల్లో ఇప్పుడున్న స్థానిక ఎలక్షన్లో మేము బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నాయని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే భారత్ బంద్ను అందరూ మాలలందరూ వచ్చి విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.